Good afternoon, viewers. This is Ratna English channel. I am Ratna Kumari. Before explanation, please subscribe to my channel. Thanks to all. Today, we will learn Meadow Surprises poem. పోయం వచ్చేసరికి ఇది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని సిబిఎస్ సిలబస్ ఏదైతే ఉంటుందో కదా అది 8th యూనిట్లో ఉన్నటువంటి ఈ పోయం గురించి ఈరోజు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, లెట్స్ బిగిన్. మిడో సర్ప్రైజెస్. పోయం నేమ్ ఏంటి? మిడో సర్ప్రైజెస్. ఈ పోయంని రచించినటువంటి పోయిట్ ఎవరంటే లూయిస్ బ్రాండ్ ఫిలిప్స్ అనే పోయిట్ ఈ పోయంని రాయడం అనేది జరిగింది. ఈ మిడోస్ అంటే గ్రాస్ ల్యాండ్స్. అంటే ఏంటి? గ్రాస్ ల్యాండ్, పచ్చిక బయలు ఉంటాయి కదా, వాటిని మిడో సర్ప్రైజెస్. అండ్ సర్ప్రైజెస్ మీన్స్ వండర్స్, ఏదైనా వండర్స్గా అద్భుతంగా కనిపించేటటువంటివి కంటికి సర్ప్రైజెస్గా కనిపించేటి గురించి పచ్చిక బయలులో ఉన్నటువంటి కొన్ని సర్ప్రైజెస్ ఏమేమైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఈ పోయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దిస్. వాక్ అక్రాస్ ఎ గ్రీన్ ఫీల్డ్. మనం ఎప్పుడైనా ఒక గ్రీన్ ఫీల్డ్ అంటే గడ్డి ఉన్నటువంటి ప్లేస్లలో కానీ పొలాల్లో కానీ చూసినట్లయితే మనము లేకపోతే పార్క్ ఆర్ ఈవెన్ అండర్ ఏ క్లాంప్ ఆఫ్ ఏ ట్రీస్ చెట్లు ఉండే చోట కానీ ఏదైనా పార్క్ కానీ అలా ఉండే ప్రదేశాన్ని మనం చూసినట్టయితే అండ్ యూ విల్ నోటీస్ మెనీ వండర్ఫుల్ థింగ్స్. మనం చాలా వాటిని నోటీస్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు, గమనించవచ్చు. ఏమంటే అవి వండర్ఫుల్స్ని కొన్ని థింగ్స్ ఏంటంటే అవి యానిమల్స్ అయినా, బర్డ్స్ అయినా, ప్లాంట్స్ అయినా వాటిని కూడా మనం గమనించవచ్చు. What are some of the surprises a meadow has for someone with a keen eye and a sharp ear? మనం ఎప్పుడైతే ఆ మీడోస్ పచ్చిక బయలులోకి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళామంటే అప్పుడు కొంతమంది కీన్ ఐ అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు కదా, వాళ్ళని కీన్ ఐ, షార్ప్ ఇయర్ అంటే ఒకసారి మనం అక్కడ మ్యూజిక్ అక్కడ వినిపించేటటువంటి సౌండ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏమేమి కనిపిస్తాయి ఏంటి అనేది ఈ పోయం ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. లెట్స్ బిగిన్ ది పోయం. మీడోస్ హ్యావ్ సర్ప్రైజెస్. పచ్చిక బయళ్ళల్లో చాలా సర్ప్రైజెస్, వండర్స్ అనేవి ఉన్నవి. అవేంటి? యూ కెన్ ఫైండ్ దెమ్ ఇఫ్ యూ లుక్. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే వాడిని ఎదుగుతూ ఆ యొక్క పచ్చిక బయల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మీరు చూస్తూ ఎదుగుతున్నట్లయితే వాక్ సాఫ్ట్లీ. గడ్డిలో మనం నడిచేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా వాక్ సాఫ్ట్లీ త్రూ ద వేవ్లెట్ గ్రాస్. గ్రాస్ అంటే ఏంటి? చిన్నపాటి సెలయేర్లు పారే సౌండ్స్ ఉంటాయి కదా, చల్లటి స్మూత్గా వచ్చే గాలికి గ్రాస్ ఇలా ముందుకెనకి స్మూత్గా ఉండేది కదా, అలాంటి ఆ గ్రాస్ని అని అంటాము. అండ్ లిజన్ బై ద బ్రూక్. నీ యొక్క సౌండ్ ఎలా ఉండిద్దంట? లిజన్ బై ద సాఫ్ట్గా. గ్రాస్ ఎలా ఉండేది? సాఫ్ట్గా మూవ్ అవుతుంది కదా, వేవ్లెట్ అంటే సాఫ్ట్. బ్రూక్ అంటే చిన్నపాటి సెలయేరు, అది సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ యొక్క చిన్నగా సన్నటి గాలితో గడ్డి ఊగుతూ ఉంటుంది కదా, అలాగా. యూ మే సీ ఏ బటర్ఫ్లైస్. ఇలాంటి పచ్చిక బయళ్ళే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ఏం చూస్తూ ఉంటాం? బటర్ఫ్లైస్ చూస్తాం కదా, సీతాకోక చిలుకలు. రెస్ట్ అపాన్ ఏ బటర్ కప్. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ బటర్ కప్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ ఎల్లో కలర్ కప్ షేప్స్లో ఉన్నటువంటి ప్లాంట్ అంట. హియర్ ఇట్ ఈస్ ఇలా కప్ కేక్స్ ఆకారంలో కప్పులాగా ఎల్లో కలర్స్లో ఉన్నటువంటి బటర్ కప్స్ అనేది చూస్తూ ఉంటాం కదా ఇవి. అండ్ అన్ఫోల్డ్ ఇట్స్ డ్రింకింగ్ స్ట్రాస్. ఎలా కనిపిస్తాయి డ్రింకింగ్ స్ట్రాస్? ఎట్లా పొడవుగా ఎలా తాగడానికి వీలుగా ఉంటాయి చూస్తావా అవి. టు సిప్ ద నెక్టర్ అప్ అంటే మకరందం ఉండదు కదా, పూలల్లో మకరందం. ఇవి మకరందాన్ని నెక్టర్ అప్, టు సిప్ ద నెక్టర్ అప్. ఈ యొక్క పుష్పములలో ఉన్నటువంటి మకరందాన్ని తాగుతూ ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్, యు మే స్కేర్ ఎ రాబిట్. ఇక్కడ చూసినట్టయితే
ఇక్కడ ఆల్రెడీ అబ్జర్వ్మెంట్ ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ స్టెంజా. ఇక్కడైతే ఏం చేస్తుంటాయి ఇవి, ఈ యొక్క ప్లాంట్స్ ఫ్లవర్స్ ఇవి ఉంటాయి కదా, ఈ పూలలో యొక్క మకరందాన్ని ఏవి స్ట్రాలాగా తాగుతూ ఉంటాయి, బటర్ఫ్లైస్ వాటి యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. లిక్విడ్ లాగా ఉంటుంది కదా, అదేంటి నెక్టార్ అంటే స్వీట్ లిక్విడ్ అని అంటామమ్మ. మీనింగ్స్ రాసుకోండి స్టూడెంట్స్. నెక్టార్ స్వీట్ లిక్విడ్ అని అంటాము. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి యూ మే స్కేర్ ఎ రాబిట్. ఇక్కడ భయపడుతూ ఉన్నటువంటి స్కేర్ అంటే ఎఫ్రైడ్. స్కేర్ అంటే ఏంటి, ఎఫ్రైడ్. ఇక్కడ భయపడుతూ ఉన్నటువంటి ఒక ర్యాబిట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హూ ఈజ్ సిట్టింగ్ వెరీ స్టిల్, నిశ్చలంగా అక్కడ కూర్చొని ఉంటుందో దాన్ని మనం గమనించినట్టయితే అట్ ఫస్ట్ యూ మే నాట్ సీ హిమ్. మనం దాన్ని ఫస్ట్గా ముందు మనం గమనించినట్లయితే వెన్ హీ హోప్స్ యూ విల్, సైలెంట్గా కూర్చున్నట్టు ఏమి కదలన్నట్టుగా ఉంది కదా, అలా చూస్తూ ఉన్నాము. అలా కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మీడోస్లలో. నెక్స్ట్ డాండ్లియన్ అంటే ఇట్స్ లైక్ ఏ ఫ్లవర్, ఒక రకమైనటువంటి ఫ్లవర్ అమ్మ. హూస్ ఫజీ హెడ్, ఫజీ అంటే అన్క్లియర్గా ఉన్నటువంటి, వాజ్ గోల్డెన్ డేస్ ఎగో. గోల్డెన్ డేస్ మీన్స్ వచ్చేసరికి ఫ్యూ డేస్ ఎగో మా. ఇట్ టర్న్స్ టు ఎయిరీ పారాషూట్స్ ఉంటాయి కదా, లైక్ అంబ్రెల్లా లాగా ఉంటాయి కదా, దట్ ఫ్లోటర్ వెన్ యూ బ్లో అంటే ఫోర్స్గా గాలి ఎప్పుడైనా, ఇక్కడ చూడు ఫ్లటర్ అంటే మూవ్ ఇన్ ద ఎయిర్ ఇన్ లైక్ ఏ బర్డ్ వింగ్స్. పక్షుల యొక్క రెక్కలు ఎలా ఊగుతున్నాయి, ఫ్లటరింగ్ అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా, అలా టర్న్డ్ అంటే చేంజ్ ఇంటూ. ఈ ఫ్లవర్స్ కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఊగుతూ ఉంటాయంట. ఎప్పుడు గాలి వీస్తున్నప్పుడు అవి అటు ఇటు వీస్తున్నట్టు ఉంటూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ద మిడో హౌసెస్, ద బారోస్ ఇన్ ద గ్రౌండ్. మనం అలాంటివంటి పచ్చిక బయళ్ళ యొక్క గ్రౌండ్ని గమనించినట్లయితే బారోస్ గుంతలు అనేది ఉంటాయి. ఏవి, కొన్ని యొక్క బర్డ్స్, కొన్ని యానిమల్స్ యొక్క హౌసెస్ ఉంటాయి, గుంతలు చేసుకొని ఉంటాయి ఆ గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ బెనీత్ టాల్ గ్రాసెస్. బెనీత్ అంటే అండర్ అని అర్థం. టాల్ గ్రాసెస్ ఎత్తుగా ఉన్నటువంటి యొక్క గ్రాసు వాటి కింద ఇవి నెక్స్ట్ అలా వాటి యొక్క గూళ్ళని కట్టుకుంటూ ఉంటాయి. ద యాన్స్ అమేజింగ్ మౌండ్. ఇక్కడ వచ్చేసరికి యాన్స్ ఏమైంది, పొట్టలు పెట్టుకుంటూ ఉంటాయి కదా, అవి చీమలు అనేది వాటి యొక్క గూళ్ళ నిర్మాణం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మీడోస్ హ్యావ్ సర్ప్రైజెస్ అండ్ మెనీ థింగ్స్ టు టెల్. మీడోస్ హ్యావ్ సర్ప్రైజెస్. అక్కడికి మనం ఎప్పుడైనా మీడోస్ దగ్గరికి వెళ్తే వండర్స్ అనేవి, సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. అండ్ మెనీ థింగ్స్ టు టెల్, చాలా థింగ్స్ ఉన్నటువంటి వాటి గురించి మనం చెప్తూ ఉంటాము. యు మే డిస్కవర్ దీస్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎవరైతే పోయిట్ ఉన్నారో లోయిస్ బ్యాన్ ఫిలిప్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆడకి వెళ్ళొచ్చి దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ పోయం ద్వారా జరిగింది. అలాగే నేను వెళ్ళొచ్చాను, మీరు కూడా వెళ్ళినట్లయితే అలాంటి పచ్చగా బయలు ఉన్నటువంటి చోటికి మీరు వెళ్ళినట్టయితే అక్కడ డిస్కవర్డ్ అంటే ఉన్నదాన్ని మనం కనుగొనడాన్ని డిస్కవర్ అంటే, ఇన్వెన్షన్ అంటే లేని దాన్ని కనుగొనడం. డిస్కవర్ అక్కడ ఉన్నటువంటి వాటిని మనం కనుగొనవచ్చు, మీరు కూడా కనుగొనవచ్చు. ఇఫ్ యూ లుక్ అండ్ లిజన్ వెల్. అక్కడికి వెళ్ళి ఒక క్షుణ్ణంగా మీరు పరిశీలించినట్టయితే అండ్ విన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి అన్ని థింగ్స్ని, ఏవైతే వండర్స్గా ఉన్నటువంటి థింగ్స్ అన్నిటిని కూడా మనం చూడవచ్చు అని పోయిట్ ఈ పోయం ద్వారా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే వ్యూవర్స్, ఈ పోయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. మీరు ఒకవేళ న్యూగా చూస్తున్నట్టయితే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియోస్ అనేవి మీకు ఫార్వర్డ్ చేయబడుతూ ఉంటాయి. ఓకే, మరి ఇంకా ఏమైనా మీకు లెసన్స్ ఏమైనా కావాలన్నా మీరు నాకు తెలియచేయచ్చు మీ కామెంట్ రూమ్లో. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ పోయం.